System Design Video 4 Proxy Server vs Reverse Proxy Intro Imagine ఒక 10 years old boy చాక్లెట్ కొనాలి అనుకుంటున్నాడు. కానీ పేరెంట్స్ చెప్పారు పర్మిషన్ లేకుండా చాక్లెట్స్ కొనకూడదు. అప్పుడు ఆ బాయ్ డైరెక్ట్గా షాప్కి వెళ్ళడు. ఇన్స్టెడ్ పేరెంట్స్ని అడుగుతాడు. పేరెంట్స్ పర్మిషన్ ఇస్తేనే చాక్లెట్ కొనగలడు. ఎగ్జాక్ట్లీ కంప్యూటర్ నెట్వర్క్స్లో ప్రాక్సీ సర్వర్ కూడా ఇలాగే వర్క్ చేస్తుంది. మరి రివర్స్ ప్రాక్సీ ఏంటి? లోడ్ బ్యాలెన్సర్తో డిఫరెన్స్ ఏంటి? లెట్స్ అండర్స్టాండ్ స్టెప్ బై స్టెప్. వాట్ ఈజ్ అ ప్రాక్సీ సర్వర్? ప్రాక్సీ సర్వర్ అంటే క్లయింట్ అండ్ ఇంటర్నెట్ మధ్య ఉండే మిడిల్ మ్యాన్. క్లయింట్ డైరెక్ట్గా సర్వర్ని కాంటాక్ట్ చేయడు. ఫస్ట్ రిక్వెస్ట్ ప్రాక్సీ సర్వర్ దగ్గర వస్తుంది. ప్రాక్సీ సర్వర్కి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తుంది. సర్వర్ రెస్పాన్స్ మళ్ళీ ప్రాక్సీ దగ్గరికి వస్తుంది. తర్వాత ప్రాక్సీ క్లయింట్కి రెస్పాన్స్ పంపిస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే ప్రాక్సీ క్లయింట్ సైడ్ రిప్రజెంటేటివ్. రియల్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ కంపెనీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. కంపెనీ డైరెక్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వదు. ఇన్స్టెడ్ ఎంప్లాయీస్ ఫస్ట్ ప్రాక్సీ సర్వర్ని యూజ్ చేస్తారు. ప్రాక్సీ డిసైడ్ చేస్తుంది 1. విచ్ వెబ్సైట్ అలౌ చేయాలి, 2. విచ్ వెబ్సైట్ బ్లాక్ చేయాలి. కాబట్టి కంపెనీకి ఫుల్ కంట్రోల్ ఉంటుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రాక్సీ సర్వర్. ప్రాక్సీ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్, ఐపీ అనానిమిటీ. సర్వర్కి ఒరిజినల్ క్లయింట్ ఐపీ తెలియదు. ప్రాక్సీ ఐపీ మాత్రమే కనిపిస్తుంది. సెకండ్, యాక్సెస్ కంట్రోల్. రిస్ట్రిక్టెడ్ వెబ్సైట్స్ బ్లాక్ చేయొచ్చు. థర్డ్, కంటెంట్ ఫిల్టరింగ్. అన్వాంటెడ్ కంటెంట్ ఫిల్టర్ చేయొచ్చు. ఫోర్త్, క్యాషింగ్. ఆల్రెడీ రిక్వెస్ట్ చేసిన డేటాని క్యాష్లో స్టోర్ చేస్తుంది. అగైన్ సేమ్ రిక్వెస్ట్ వస్తే ఇంటర్నెట్కి వెళ్లకుండా ఫాస్ట్గా రెస్పాన్స్ ఇస్తుంది. రిజల్ట్, ఫాస్టర్ బ్రౌజింగ్. విపిఎన్ వర్సెస్ ప్రాక్సీ. చాలామంది ప్రాక్సీ అండ్ విపిఎన్ సేమ్ అని అనుకుంటారు. యాక్చువల్లీ డిఫరెన్స్ ఉంది. ప్రాక్సీ ఓన్లీ రిక్వెస్ట్ని ఫార్వర్డ్ చేస్తుంది. ఎన్క్రిప్షన్ ఉండదు. కానీ విపిఎన్ ఎంటైర్ కనెక్షన్ని ఎన్క్రిప్ట్ చేస్తుంది. డేటా సెక్యూర్ టన్నల్లో ట్రావెల్ చేస్తుంది. కాబట్టి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ కోసం విపిఎన్ బెటర్. వాట్ ఈజ్ రివర్స్ ప్రాక్సీ? ఇప్పుడు రివర్స్ ప్రాక్సీ గురించి మాట్లాడుకుందాం. ప్రాక్సీ క్లయింట్ సైడ్ రిప్రజెంటేటివ్, బట్ రివర్స్ ప్రాక్సీ సర్వర్ సైడ్ రిప్రజెంటేటివ్. క్లయింట్స్ డైరెక్ట్గా బ్యాక్ ఎండ్ సర్వర్స్ని కాంటాక్ట్ చెయ్యరు. ఫస్ట్ రివర్స్ ప్రాక్సీ దగ్గరికి వస్తారు. రివర్స్ ప్రాక్సీ కరెక్ట్ బ్యాక్ ఎండ్ సర్వర్కి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తుంది. రివర్స్ ప్రాక్సీ ఎగ్జాంపుల్. సపోజ్ మన దగ్గర 3 బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఉన్నాయి. సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3. క్లయింట్కి ఈ సర్వర్స్ గురించి ఏమీ తెలియదు. క్లయింట్ ఓన్లీ రివర్స్ ప్రాక్సీ అడ్రస్ మాత్రమే యూజ్ చేస్తాడు. రివర్స్ ప్రాక్సీ రిక్వెస్ట్ని సూటబుల్ సర్వర్కి ఫార్వర్డ్ చేస్తుంది. క్లయింట్స్కి బ్యాక్ ఎండ్ ఆర్కిటెక్చర్ కంప్లీట్లీ హిడెన్. రివర్స్ ప్రాక్సీ అడ్వాంటేజెస్. రివర్స్ ప్రాక్సీ వల్ల చాలా పవర్ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి. హైడ్ బ్యాక్ ఎండ్ సర్వర్స్, ఎస్ఎస్ఎల్ టర్మినేషన్, క్యాషింగ్, సెక్యూరిటీ, ఐపీ మాస్కింగ్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే లోడ్ బ్యాలెన్సింగ్. ట్రాఫిక్ని మల్టిపుల్ బ్యాక్ ఎండ్ సర్వర్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి అప్లికేషన్స్ ఫాస్ట్గా వర్క్ చేస్తాయి. హై అవైలబిలిటీ మెయింటైన్ అవుతుంది. రివర్స్ ప్రాక్సీ వర్సెస్ లోడ్ బ్యాలెన్సర్. క్వశ్చన్: రివర్స్ ప్రాక్సీ, లోడ్ బ్యాలెన్సర్ ఒకటేనా? ఆన్సర్: నో. లోడ్ బ్యాలెన్సర్ మెయిన్ గోల్ ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ చేయడం. రివర్స్ ప్రాక్సీ ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు క్యాషింగ్, సెక్యూరిటీ, ఎస్ఎస్ఎల్, కంప్రెషన్, ఐపీ హైడింగ్, ఆథెంటికేషన్ లాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే రివర్స్ ప్రాక్సీ లోడ్ బ్యాలెన్సర్ కన్నా పవర్ఫుల్. డూ స్మాల్ అప్లికేషన్స్ నీడ్ రివర్స్ ప్రాక్సీ? స్మాల్ అప్లికేషన్స్కి రివర్స్ ప్రాక్సీ కంపల్సరీ కాదు. ఎగ్జాంపుల్, స్మాల్ టు డూ అప్లికేషన్. డైరెక్ట్గా సర్వర్ ఎక్స్పోజ్ చేసిన ప్రాబ్లం ఉండదు. కానీ లార్జ్ అప్లికేషన్స్ లైక్ అమెజాన్,
నెట్ఫ్లిక్స్, ఫ్లిప్కార్ట్ మ్యాండేటరీగా రివర్స్ ప్రాక్సీ యూజ్ చేస్తాయి. ఫైనల్ కన్క్లూజన్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ప్రాక్సీ సర్వర్ క్లయింట్ని రిప్రజెంట్ చేస్తుంది. రివర్స్ ప్రాక్సీ సర్వర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ప్రాక్సీ ప్రొటెక్ట్స్ క్లయింట్స్, రివర్స్ ప్రాక్సీ ప్రొటెక్ట్స్ సర్వర్స్. అండ్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్లో రివర్స్ ప్రాక్సీ ఆల్మోస్ట్ మ్యాండేటరీ బికాస్ పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ, స్కేలబిలిటీ అన్నీ ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ గురించి చూద్దాం. ఆ వీడియో రిలీజ్ అయిన వెంటనే మీ నోటిఫికేషన్లోకి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.